ఏమైంది? ఏమీ లేదు, కంట్లో నలక పడినట్టుంది. ఏమా, నువ్వేమైనా మాలాంటి సాధారణ స్త్రీవా? ఆదిశక్తివి, 1000 కళ్ళున్న దానివి, వాటిలో ఎలా నలక పడుతుంది? విధి అలా రాసి పెట్టుంటే దాన్ని ఎవరు మాత్రం మార్చగలరు? సరే సరే, పరమపదం సగంలో ఉంది, మొదలు పెడదామా? 4 1 2 3 4. దేవి, ఏమిటిది? నిన్ను కాటేయాల్సిన పాము అలా కిందకి జారుకుంది. అమ్మడు, అది పాము కాదు, సరిగ్గా చూడు, నిచ్చెన. అది పావే. నువ్వేదో మాయ చేసి నిచ్చెనగా మార్చావు. నువ్వెలాంటి ఆటలాడావంటే నేను ఇంకెప్పుడు ఆడనుకో. సరే సరే, కోపగించుకోకు, కూతురువి కదా అని కొంచెం తమాషా చేశానంతే. మళ్ళీ నిచ్చెన్ని పావుగా మారిసిపోయే. అయ్యో, దేవంటే దేవే, నా కోసం వదిలిపెట్టావే. వదిలిపెడతాను, అవసరం వస్తే పట్టు బిగిస్తాను. ఏమంటున్నావు? ఇలా చూడు, ఏదేదో చెప్పి ఎందుకు నా తల దొర్లిస్తావు? నేను దొర్లించబోయేది నీ తలని కాదు. తల్లి, తల్లి కామాక్షమ్మ తల్లి, నీకు ఈ విషయం తెలుసా? నువ్వు కన్న కూతురులో చూసుకుంటున్నావే దుర్గా, ఆ దుర్గ దొంగతనం చేసిందమ్మా, దొంగతనం చేసింది. నా తోటలో మామిడికాయలు దొంగిలించి నా బండిలోనే సంతకు తీసుకెళ్లి నా కళ్ళెదురుగుండా కుప్పలు పోసి అమ్మింది తల్లి, అమ్మింది. ఇదేనా బిడ్డను పెంచే లక్షణం? నూలుని బట్టి చీర, తల్లిని బట్టి బిడ్డ అంటారు. కానీ నీ బిడ్డ నీలా లేదే, నువ్వు అందరికీ ఇస్తున్నావు, నీ బిడ్డ అందరి దగ్గర దోచుకుంటుంది తల్లి. ఇలాగైతే ఎలా తల్లి? నువ్వు నిజంగా సత్యమైన దేవతవైతే నీ కూతురు శిక్షించాలి, అప్పుడే దానికి బుద్ధి వస్తుంది, తర్వాత నీ ఇష్టం. అమ్మా, ఈ రోజు రాబడి 1000 రూపాయలు. ఆగు. ఏమిటి దేవి, ఇంత డబ్బు నీకెక్కడిది? మామిడికాయలు అమ్మాను. మామిడికాయలు ఎక్కడివి? దొంగిలించాను. నీకెంత ధైర్యం ఉంటే నాతోనే దొంగిలించానని చెప్తావు? ఎందుకు దొంగిలించానని అడుగు తల్లి. ఆ బట్టతలవాడున్నాడే మల్లేసు, వాడు నీ గుడి మామిడి తోటని కొత్తగా తీసుకున్నాడు. 1 సంవత్సరం కూడా డబ్బు కట్టలేదు. అందుకే తెలివిగా ఈ పని చేశాను. మామిడికాయలు దొంగిలించి అమ్మి డబ్బు తీసుకొచ్చాను. నువ్వు దేనికోసం దొంగిలించినా అది తప్పే. అందుకు శిక్షని నువ్వు అనుభవించి తీరాలి. ఏం శిక్ష చెప్పు? చేతులు నరుకోమంటావా? నరుక్కుంటాను. ఈ రోజంతా నా మొహాన్ని నువ్వు చూడకూడదు, అదే నీకు శిక్ష. దేవి, చేతులు నరుక్కోమంటావనుకుంటే గుండెనే నరుక్కోమంటున్నావే. ఏం తల్లి, నేను నిద్రపోతున్నప్పుడు కూడా కల్లో నీ మొహమే చూస్తాను కదా, అటువంటిది రోజు మొత్తం నిన్ను చూడకూడదని అంటున్నావే, ఎలామ్మా? నా పట్టుదల గురించి నీకు తెలుసుగా, నా మాటకి తిరుగుండదు. ఇప్పుడు నీ మొహం చూడకూడదు, అంతే కదా? సర్లే ఉండు. ఏమిటి ఏమిటిది? మొహం చూడకూడదనే కదా అన్నావు, అందుకే కళ్ళకి గంతలు కట్టుకున్నాను. కానీ దేవి, నోరు తెరిచే ఉంది. ఈ రోజు మొత్తం నీతో మాట్లాడుతూనే ఉంటాను. దొరికిపోయావుగా. అయ్యో అయ్యో, దొంగ 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 దొంగ! నేను దొంగని కాను, నేను దొంగని కాను. ఏమిటి దుర్గా, ఏమైంది? పగలు దొంగతనం చేస్తున్నాడు పంతులు గారు. ఏమండి, ఊళ్ళో వాళ్ళందరికీ న్యాయం చెప్పే మీరే ఇలా దొంగతనం చేయొచ్చా? నేను దొంగని కాను, నేను దొంగతనం చేయలేదు. దొంగతనం చేసింది కాక అబద్ధం చెప్తారా? మీ బొడ్లో ఉన్న డబ్బంతా హుండీలోంచి తీసిందేగా. ఇది నా డబ్బు, నా సొంత డబ్బు. అయ్యో, ఏమ్మా, ఆయన దొంగతనం చేయలేదంటాడుగా, వదిలేమ్మా. నీకు నువ్వు తప్ప మిగతా వాళ్ళంతా దొంగల్లా కనిపిస్తారు. ఓయ్ నోర్మయ్యా, ఈయన దొంగతనం చేయడం నేను కళ్ళారా చూశాను. ఏమమ్మా, ఇతను దొంగిలించలేదంటున్నాడు. ఇతను దొంగిలించడం నువ్వు కాక వేరే ఎవరైనా చూసారా? ఎందుకు లేరు? ఇదిగో అన్నిటికీ సాక్షిగా నన్ను పెంచిన తల్లి కామాక్షం ఉంది, ఆవిడ అడగనే చెప్తుంది. అయితే అమ్మవారి ముందు చీటీలు వేసి చూస్తే సరే. ఈ ఐడియా ఏదో బాగుంది. అమ్మా, నేను తప్పు చేశాను. ఈ ఒక్కసారికి నన్ను రక్షించమ్మా, రక్షించు. దుర్గా, నువ్వే ఓ చీటీ తీయమ్మా.
దొంగిలించలేదు. అమ్మవారే చెప్పింది ఇతను దొంగ కాదని. అన్యాయంగా ఒక మంచి మనిషి మీద అభాండం వేసావు కదమ్మా. రాను రాను ఇప్పుడు ఏమో తట్టుకోలేకపోతున్నాం, ఏదో మార్గం చూడాలి. పదండి, 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 పదండి. అబద్ధం చెప్తావా? చూస్తాను. నన్నెందుకు తాకావు? నేను నీతో మాట్లాడను పో. కోపమా? అర్థమైంది. ఒక దొంగని నిరపరాధని తీర్పు చెప్పాను. అతన్ని పట్టించుంటే అతని కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేవాడు. అందుకే అలా చేశాను. ఏమైనా నువ్వు చేసింది తప్పే, దానికి నువ్వు శిక్షను అనుభవించే తీరాలి. ఏమిటా శిక్ష? చెప్తాను విను. నేను తప్పు చేసినప్పుడు నా కళ్ళకు గంతలు కట్టుకున్నానుగా, ఇప్పుడు నీ కళ్ళకి నేను గంతలు కట్టబోతున్నాను. వద్దు, నీకు గంతలు కట్టుకోవడం దాగుడు మూతల ఆట, కానీ అమ్మవారు కళ్ళకి కడితే ప్రమాదకరమైన ఆట. అదంతా ఏమీ కుదరదు. నీ కళ్ళకి గంతలు కట్టే తీరుతాను. వద్దు వద్దు. అమ్మా, అమ్మా, నువ్వా? నీ తల్లి కామాక్షమ్మ పసిబిడ్డ రూపంలో వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా? అసుర సంహారం 5 ఏళ్ల బిడ్డ ద్వారా జరగాలని రాసి పెట్టుంటే దాన్ని మనం మార్చగలవా? ఏమిటమ్మా, నువ్వు నీ బిడ్డను చూడ్డానికే వచ్చావనుకున్నాను, కానీ ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా? ఏం చేయను? ప్రేమ పగ అన్నవి ఒకే హృదయంలోనే ఉన్నాయి. మంచివాళ్లు చెడ్డవాళ్లు ఒకే చోట ఉన్నట్టు. అమ్మా, ఏమిటమ్మా నువ్వనేది? నువ్వు కళ్ళా కపటం ఎరుగని దానివి. ఈ గొడవలన్నీ నీకర్థం కావు. కాని ఒకటి మాత్రం నిజం, ఒక్కరోజు కూడా నిన్ను విడిచిపెట్టి నేను ఉంటాను. ఎప్పుడు నీ నీడలా నీతోనే ఉంటాను. నువ్వు నా బిడ్డవి కాదు, ఆ తల్లివి. నువ్వు పాపవి కాదు, జొన్నవాడ కామాక్షమ్మవి. అమ్మా, పర్వాలేదే. నీ బిడ్డగా వస్తే కనుక్కోలేవనుకున్నాను. అయినా ఈ కామాక్షమ్మ తల్లిని కనిపెట్టేశావే. అమ్మా, నువ్వు నా ఇంటికి రావాలని నిత్యం నిన్ను పూజిస్తున్నాను. ఇన్నాళ్ళకొచ్చావు, కామాక్షమ్మలా రాకుండా భద్రకాళిలా వచ్చావే. మనుషులు చంపితే అది హత్య, మహాకాళి చంపితే అది సంహారం. చేసిన తప్పుకి శిక్ష. అమ్మా, తప్పుకి శిక్షే పరిహారమా? నువ్వు మనసు పెడితే క్షమించలేవా? క్షమించడవా? కళ్ళు అపహరించిన వాణ్ణా? అది కాళికాదేవి దగ్గర జరగనే జరగదు. పగంటే పగే, అది మారదు. నీ పగ తీర్చుకున్నావుగా, నా కళ్ళ ముందే ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నావు. ఇంకా నీ కోపం చల్లారలేదా? దొంగతనానికి సాయపడ్డ దాన్ని సంహరించాను, కానీ అసలు దొంగ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. వాణ్ణి కూడా చంపితేనే నా కోపం చల్లారుతుంది. అమ్మా, నువ్వు పాముగా వచ్చినప్పుడు నీకు పాలు పోశాను. వేప చెట్టులో ఉన్నప్పుడు బొట్టు పెట్టి నైవేద్యం పెట్టాను. ఇప్పుడు నువ్వే స్వయంగా వచ్చావు. నీకు పూజ చేద్దామనుకుంటే ఇలా నరబలి కోరుతున్నావే. నా తాళి కోసం ఆయన తప్పుని క్షమించకూడదా? తప్పు చేసిన వాళ్ళందరినీ తాళి కోసం వదిలేస్తే తర్వాత ఈ కాళినే మర్చిపోతారు. అమ్మా, నేను ఎలాగైనా నా భర్తకు నచ్చ చెప్పి నీ కళ్ళు నీకు ఇప్పిస్తాను. ఆయన వదిలేయమ్మా. నేను క్షమించడానికి రాలేదు, శిక్షించడానికి వచ్చాను. అమ్మా, నువ్వు తలుచుకుంటే ఆయన్ని మార్చి మంచి మార్గంలో నడిపించలేవా? నలుపుకి తెలుపు రంగు వేయొచ్చు, కానీ చీకటికి రంగు వేయగలవా? నీ భర్తది అసుర జాతకం. వాణ్ణి ప్రాణాలతో వదిలేయడం ధర్మానికే విరుద్ధం. నా భర్తని వదిలేయడానికి నేనేం చేయాలో చెప్పు. ఇకపై సంధి ప్రసక్తే లేదు, సంహారమే. అమ్మా, ఇదిగోమ్మా మజ్జిగ.
ఉప్పు వేసి తీసుకొచ్చాను. ఉప్పా? ఇందులో ఏదో తప్పుంది. అమ్మడు, నువ్వు ఉప్పేసి ఇవ్వకపోయినా నేను నీకు ఎప్పుడూ అండగానే ఉంటాను. సరేలే, విషయమేమిటో చెప్పు. నేను గుడికి వెళ్ళాలి. ఆ? అమ్మవారే ఇక్కడ ఉన్నప్పుడు గుడికి వెళ్ళడం ఎందుకు? మొక్కుబడి గుడికి వెళ్ళి తీర్చుకోవడమే కదా పద్ధతి. అందుకే వెళ్ళిరా. అమ్మా, నేను గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు నువ్వు నా భర్తని చంపకూడదు. అమ్మా, ఏమిటలా చూస్తున్నావు? నేను సుమంగళిగా వెళ్ళి ఆ మొక్కుబడి తీర్చాలి. అందుకని నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఆయన్నేమీ చేయనని నాకు ప్రమాణం చెయ్యమ్మా. దేనికి పేరు ప్రమాణమా లేక కుతంత్రమా? అమ్మా, చిన్నప్పటి నుంచి నేను పూజిస్తున్నాను. అందుకైనా నువ్వు నాకు ఈ మాట ఇవ్వకూడదా? నీకు కావాల్సింది ప్రమాణమేగా, చేస్తే పోయే. ఇలా చూడు, నువ్వు మళ్ళీ ఈ ఇంటికి తిరిగొచ్చే వరకు నీ భర్తని నేను చంపను. ఇది నిజం. వెళ్ళిరా. చాలు, చాలమ్మా, నేను వస్తాను. నా కళ్ళను నువ్వు అపహరించావు, అయినా నిన్ను నేను క్షమించాను. కానీ నా భక్తురాలి ప్రాణాలు తీయాలని చూస్తున్నావే, ఇక నిన్ను ఊరికే వదిలిపెట్టను. వద్దులే, వాణ్ణి చంపితేనే నా కోపం చల్లారుతుంది. ఆగమ్మా, నేను గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు నా భర్తను చంపడని నువ్వు మాటిచ్చావు. నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు. గడువు పూర్తి కాలేదు. గడువు పూర్తి కాలేదా? ఇచ్చిన మాటను తప్పే అలవాటు నాకు లేదే. కాని వీడు నీ చేతే ఒట్టు వేయించుకునేలా చేసి నిన్నే చంపాలని చూశాడు. వీణ్ణా క్షమించబట్టున్నావు. ఇక వీణ్ణి వదిలిపెట్టను. రేయ్, తల్లి తల్లి అని నోరారా పిలిచానే, ఈ కూతురికి నువ్విచ్చే కానుక ఇదేనా? ఏ తల్లైనా తన కూతురిని విధవరాలుగా చూడాలని ఆశపడుతుందా? కానీ నువ్వు ఆశపడుతున్నావు. రా, నీ ఆశ నెరవేర్చుకో. రా, నువ్వు అసలు అమ్మవేనా? నువ్వు మాత్రం పసుపు కుంకాలతో ఉండాలి, కానీ నేను 5వ తరాన్ని కోల్పోవాలి, అంతేనా? అదే కనుక సంతోషం. అయితేనా నీ బిడ్డ మాంగళ్యాన్ని నువ్వే తెచ్చి రా. ఈయన క్షమించమ్మా, క్షమించు. ఇచ్చిన మాట కోసం కాదు, నీలాంటి ఉత్తమరాలు కోసం వీణ్ణి క్షమిస్తున్నాను. అమ్మా, నా కూతురి దగ్గరున్న నీ సొత్తుని నువ్వే తీసుకోమ్మా, నువ్వే తీసుకో.